డిఆర్డిఓ మనకి రీసెంట్గా రాకెట్ స్లెడ్ ఎస్కేప్ సిస్టమ్ టెస్ట్ అనేది చేయడం జరిగింది. అసలు ఈ సిస్టమ్ ఏంటి, దీని సిగ్నిఫికెన్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అందరికీ నమస్కారం, దిస్ ఈజ్ మనోజ్ అండ్ వెల్కమ్ టు మన లా ఎక్సలెన్స్. అయితే ఈ టెస్ట్ అనేది బేసిక్గా ఏంటి అని చెప్పంటే, మనకి ఇప్పుడు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి ఉంటాయి కదా. సో ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్కి మెయిన్గా థ్రెట్స్ ఏముంటాయి, మనకి ఏమైనా యాక్సిడెంట్ జరగచ్చు ఆర్ ఏమైనా మిసైల్ అటాక్ లాంటివి జరగచ్చు. సో ఈ అటాక్స్ జరిగినప్పుడు ఆ ఫైటర్ పైలట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సేఫ్గా ఎజెక్ట్ అవ్వడం కోసం ఈ టెస్ట్ అనేది యూస్ చేయడం జరిగింది. అయితే ఇట్ కండక్టెడ్ దిస్ రాకెట్ స్లెడ్ టెస్ట్ ఆఫ్ ద ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఎట్ ద స్పీడ్ ఆఫ్, మనము దీన్ని ఒక ట్రాక్ లాంటి దాని మీద తీసుకొని 800 km/h స్పీడ్లో అది ఉన్నప్పుడు టెస్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఇట్ వాస్ కండక్టెడ్ ఎట్ ద రైల్వే ట్రాక్ రాకెట్ స్లెడ్ ఫెసిలిటీ ఆఫ్ ది టెర్మినల్ బాలిస్టిక్స్ మిసైల్ ల్యాబొరేటరీ. సో ఇక్కడ ఈ టెస్ట్ చేశారు. సో ద టెస్ట్ ఇంక్లూడెడ్ ద ఫ్రంట్ ఫ్యూసలేజ్ ఆఫ్ ఏ ఫైటర్. దీంట్లో మనం మెయిన్గా ఏంటి అని చెప్పంటే, హెచ్ఏఎల్ తేజస్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ది మన ఫ్రంట్ బాడీ ఉంటుంది కదా, ఆ ఫ్రంట్ బాడీ తీసుకొని ఆ ఫ్రంట్ బాడీని యూస్ చేసి ఈ టెస్ట్ అనేది చేయడం జరిగింది. అయితే ఇట్ వాస్ మౌంటెడ్ ఆన్ ఏ డ్యూయల్ స్లెడ్ సిస్టమ్ విచ్ వాస్ ప్రొపల్ యూజింగ్ మల్టిపుల్ సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్స్. అయితే మనకి మెయిన్గా ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ నోస్ పార్ట్ అయితే తీసుకోవడం జరిగింది. దానికి మనం ఏం చేసామని చెప్పంటే రాకెట్స్ అనేవి ఇన్స్టాల్ చేశారనమాట. ఈ రాకెట్స్ ఇన్స్టాల్ చేసి ఆ స్పీడ్ అనేది అచీవ్ చేసి అలా దాని మీద ఈ టెస్ట్ అనేది చేయడం జరిగింది. సో దీంట్లో మనము ఏ కాంపోనెంట్స్ టెస్ట్ చేసాము అని చెప్పంటే, దీంట్లో మనకి మెయిన్ వచ్చేసరికి క్యానపీ సెవరెన్స్ అని చెప్పి అంటాం అనమాట. ఇది మెయిన్గా ఏంటి అని చెప్పంటే, ఒక్కసారి సీట్ ఎజెక్ట్ అయిన తర్వాత ఆ ఫ్రంట్ పార్ట్ మనకి కాక్పిట్ ఉంటుంది కదా, ఆ కాక్పిట్ కరెక్ట్గా ఎప్పుడు ఎజెక్ట్ అవ్వాలి అని చెప్పి మెయిన్గా ఇది. సో ద క్యానపీ బ్రేకింగ్ ఆర్ ఓపెనింగ్ యాజ్ రిక్వైర్డ్. సో ఫస్ట్ మనకి మెయిన్గా ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాక్పిట్ అనేది ఫస్ట్ మెయిన్ బాడీ నుంచి ఎజెక్ట్ అయిపోయి తర్వాత సీట్ అనేది బయటకు ఎజెక్ట్ అవుతుంది అనమాట. సో ఇదంతా కూడా ఈ మెయిన్గా ఈ క్యానపీ సెవరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎజెక్షన్ సీట్ సీక్వెన్సింగ్. అంటే ఒక్కసారి అది మనకి క్యానపీ సెవరెన్స్ అయిన తర్వాత కరెక్ట్ టైంకి సీట్ ఎప్పుడు ఎజెక్ట్ అయిపోవాలి. సో ఇది కూడా దాంట్లో టెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు కంప్లీట్ ఎయిర్ క్రూ రికవరీ, అంటే మెయిన్గా అసలు అంటే లైక్ రికవర్ అయిన తర్వాత సేఫ్గా బయటికి వస్తున్నారా లేదా. సో ఇన్ దిస్ టెస్ట్ యూజింగ్ అన్ ఇన్స్ట్రుమెంటెడ్ టెస్ట్ డమ్మీ విచ్ వాజ్ రికార్డెడ్ క్రిటికల్ లోడ్స్. అంటే ఈ డమ్మీ రాకెట్ అనేది తీసుకొని మనం మెయిన్గా టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనము టెస్ట్ చేయడం అనేది జరిగింది. సో దిస్ టెస్ట్ వాజ్ విట్నెస్డ్ బై ద అఫీషియల్స్ ఫ్రమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్. సో వీళ్ళంతా టెస్ట్ చూడడం జరిగింది అండ్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద టెస్ట్. అంటే మనం దీన్ని కంప్లీట్ చేయడం వల్ల మెయిన్గా ఏంటి అని చెప్పంటే, ఇండియా హ్యాస్ జాయిన్ ద ఎలైట్ క్లబ్ నేషన్స్. అంటే చాలా తక్కువ కంట్రీస్కి ఈ టెస్ట్ అనేది అంటే లైక్ ఈ టెక్నాలజీ అనేది ఉంది. And now India has joined that elite club of countries like who has successfully tested this technology. So this demonstrates that India through the domestic defense R&D and aerospace ecosystem and మన మెయిన్గా ఏంటి అని చెప్పంటే, ఈ రకంగా మనం ఈ టెక్నికాలిటీ అచీవ్ చేయడం వల్ల మనకి R&Dకి అనేది చాలా ఎక్కువగా సిగ్నిఫికెంట్గా అనేది బూస్ట్ అనేది దొరుకుతుంది. ఎందుకు? బికాస్ వీ హ్యావ్ దిస్ సేఫ్టీ నౌ. మనకి మెయిన్గా ఫ్యూచర్లో కూడా ఏంటి అని చెప్పంటే ఈ టెక్నాలజీ బేసిస్ మీద మనం మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇదంతా కూడా చేయొచ్చు. సో ఇట్ కాంట్రిబ్యూట్స్ ద ఓవరాల్ గోల్ ఆఫ్ డిఫెన్స్ సెల్ఫ్ రిలయన్స్. మనం మెయిన్గా రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే మనం ఈ డిఫెన్స్ పరంగా సెల్ఫ్ రిలయన్స్ ఆత్మనిర్భర్ భారత్ ఉంది కదా. సో ఈ ఆత్మనిర్భర్ భారత్ కింద మనం ఏం చేస్తాము, సొంత టెక్నాలజీ అనేది మనమే డెవలప్ చేసుకుంటాము రాదర్ దాన్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ ద అదర్ కంట్రీస్. సో మెయిన్గా మనకి ఈ సెల్ఫ్ రిలయన్స్ మీద మెయిన్గా ఫోకస్ పెట్టేసరికి ఇట్ రెడ్యూసెస్ ద డిపెండెన్స్ ఆన్ ద ఫారెన్ టెస్టింగ్ ఫెసిలిటీస్. అంటే ఫ్యూచర్లో మనం ఎప్పుడన్నా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలనుకున్నా కానీ మనం టెస్టింగ్ కోసం వేరే కంట్రీస్ దగ్గరికి వెళ్ళే పని లేకుండా మనం ఇక్కడే చేసేసుకోవచ్చు అనమాట. సో ద వాలిడేషన్ ఆఫ్ ద క్యానపీ సెవరెన్స్ అండ్ ద ఎజెక్షన్ సీక్వెన్సింగ్ ఎట్ హై స్పీడ్ కన్సెప్టరీ ఎన్హాన్సెస్ ద పైలట్ సేఫ్టీ. నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఏంటి అని చెప్పంటే, మనకి ఈ లైక్ ఇలాంటి వార్ లైక్ సిచ్యువేషన్స్లో ఆర్ ఏమైనా ఎక్సర్సైజ్ లాంటివి చేయాలన్నప్పుడు మనకి ఈ పైలట్ లైక్ సేఫ్టీ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకు? మనం కనుక సేఫ్టీ ఫీచర్స్ ప్రాపర్గా ఇవ్వకపోతే ఆ పైలట్ చనిపోయే ఛాన్స్ అయితే ఉంది కదా. సో అందుకని మెయిన్ పర్పస్కి మనకి ఈ సేఫ్టీ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. సో విత్ ద ఇన్హౌస్ క్యాపబిలిటీ టు కండక్ట్ దిస్ డైనమిక్ ఎజెక్షన్ టెస్ట్, ఫ్యూచర్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్స్ కెన్ బి టెస్టెడ్ ఇన్ అవర్ ఓన్ కంట్రీ ఆర్ ఇన్ అవర్ ఓన్ ఫెసిలిటీస్ అండ్ వ్యాలిడేటెడ్ అండ్ సర్టిఫైడ్ డొమెస్టికలీ, యాక్సిలరేటింగ్ ద డెవలప్మెంట్ సైకిల్స్. సో మనం ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఈ డిఫెన్స్ పరంగా మనము డెవలప్మెంట్స్ చేయాలనుకున్నా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకున్నా కానీ మెయిన్గా ఏమవుతుంది అని చెప్పంటే, ఈ టెస్ట్ జరగడం వల్ల మనం ఈ టెక్నాలజీ బేస్ చేసుకొని మన సొంతంగా సర్టిఫికేషన్ ఇచ్చుకోవడము, మనం ఇంకా ఈ టెస్ట్ బేసిస్ మీద సేఫ్టీ అనేది ఇంకా ఎక్కువ పెంచుకోవడము, దాని తగ్గట్టుగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడము, ఇదంతా చేయొచ్చు. అయితే దాంతోపాటు ఏంటి అని చెప్పంటే
కరెంట్గా ఇప్పుడు మనం ఏం చేసాము, తేజస్ మీద టెస్ట్ చేసాము. సో ఫ్యూచర్లో కూడా మనం ఏంటి అని చెప్పంటే ఇదే టెక్నాలజీని మనం వేరే ఎయిర్ క్రాఫ్ట్స్కి అండ్ వేరే వాటికి కూడా వాడుకునే స్కోప్ అనేది ఉంది. సో ఫ్రమ్ ఎ స్ట్రాటజిక్ వ్యూ పాయింట్ ఇట్ స్ట్రెంథన్స్ ఇండియాస్ ఏరోస్పేస్ క్యాపబిలిటీ. మనము చూసాము మనకి లైక్ రీసెంట్గా మనం చేసిన మిషన్స్లో కూడా ఏంటి, మన డిఫెన్స్ క్యాపబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. దాంతోపాటు వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఎయిర్ ఫోర్స్. మనకి ఎయిర్ ఫోర్స్ పరంగా మనకి మంచి ఎక్విప్మెంట్స్ కానీ అవన్నీ కానీ చాలా మంచి వార్ మెషిన్స్ అనేవి ఉన్నాయి. సో సిగ్నలింగ్ టు అడ్వైజ్ అండ్ రియలైజ్ దట్ ఇండియా ఇస్ స్టడీలీ ఇంప్రూవింగ్ ద క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మనం రీసెంట్గా చేసిన కొన్ని మిషన్స్ కూడా ఏంటి, లైక్ పాకిస్తాన్ మీద ఒకసారి మనము లైక్ ఎయిర్ ఫోర్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో మనం కాంపిటీటర్స్కి కానీ కంట్రీస్కి కానీ మనం ఏంటి అని చెప్పంటే ఈ రకంగా టెక్నాలజీ అనేది తీసుకురావడం వల్ల మనము ఒక మంచి సిగ్నల్ ఇచ్చినట్టు అనమాట. దట్ ఇండియా విల్ నెవర్ కాంప్రమైజ్. అంటే ఇండియా మీదకి వచ్చినా కానీ ఇండియా మీదకి రాకముందే వీఆర్ వెరీ మచ్ ఎక్విప్డ్ విత్ ఆల్ ద టెక్నాలజీ అని చెప్పేసి మనం ఒక స్ట్రాంగ్ సిగ్నల్ అనేది పాస్ చేసినట్టు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ యూ నీడ్ టు నో అబౌట్ ద టెక్నాలజీ. సో మనకి దీని మీద ప్రిలిమ్స్లో అనేది క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. సో విల్ బీ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ.